तेलंगाना असेंबली में रियासत का बजट बराए साल 2026-27 पेश कर दिया गया। डिप्टी चीफ मिनिस्टर मल्लू भट्टी विक्रमार्का ने असेंबली में बजट पेश किया। इससे कबल रियासती काबीना का एक इजलास यातायात असेंबली में मुनक्किद हुआ, जिसमें बजट को मंजूरी दी गई। बाद असेंबली में डिप्टी चीफ मिनिस्टर ने बजट पेश किया। तेलंगाना का बजट 3,24,234 करोड़ रुपए का पेश किया गया है और जुमला अखराजात 2,34,406 करोड़ रुपए के मख्तस किए गए हैं। बजट में कहा गया है कि रियासत में फीकस आमदनी में इजाफा हुआ है और ये बढ़कर 4,18,931 रुपए तक पहुंच गई है। फीकस आमदनी में 10% का इजाफा हुआ है। बजट में अक़लियतों के लिए भी रकूमात में इजाफा किया गया। अक़लियतों के लिए बजट में जुमला 3,769 करोड़ रुपए फराहम किए गए हैं। डिप्टी चीफ मिनिस्टर ने वाज़ेह किया कि अक़लियतों की तरक्की और फलाह व बहबूद हुकूमत की अवलिन तरजीह है और इसे रकम के ज़रिए तालीम, रोज़गार, स्कॉलरशिप और समाजी बेहतरी की इसकीबात को मज़ीद मुस्तहकम करने का मंसूबा है। डिप्टी सीएम ने कहा कि अक़लियतों को कौमी धारे में शामिल करने हुकूमत संजीदगी के साथ इक़दाम कर रही है। उन्होंने कहा कि बजट में इजाफी रकूमात फराहम करते हुए अक़लियती तलबा की तालीम, हुनरमंदी और मिली मदद को मज़ीद फ़रोग़ दिया जाएगा। పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్లుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ మా పాలన సాగిస్తున్నాం. మేం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం. మనల్ని మనం తెలుసుకునే ఉత్తమ మార్గం ఏమిటంటే ఇతరులకు సేవ చేయటంలో మనం మర్చిపోవటం అని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు మేమిచ్చిన వాగ్దానాలను, వారు మాపై పెట్టుకున్న ఆశలను సంతృప్తికరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక మరియు వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులను, వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాం. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. అందుకోసమే అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఈ 2 ఏళ్లలోనే రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకురాగలిగాం. ధీరోదాత్తుడు ఎన్నడూ తనకు ఎదురైన అవరోధాలకు బెదరుడు. అవరోధాలనే అవకాశాలుగా మలుచుకొని ముందుకు సాగుతాడు. మేమెంచుకున్న లక్ష్యాల వైపు అడుగులేయటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయక ముందుకు సాగుతున్నాం. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును తిరిగి వారి అభ్యున్నతి కోసమే వెచ్చిస్తున్నాం. ప్రతి పైసాకు మేము కాపలాదారులుగా ఉంటున్నాం. ఆదర్శవంతమైన పాలనలో రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలబెడుతున్నాం. సుస్థిర రాజకీయ వ్యవస్థ, పటిష్టమైన ప్రణాళిక, దూరదృష్టి, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల మమ్మల్ని నడిపిస్తున్నాయి. ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా తెలంగాణ ప్రజానికం పట్ల, వారి అభ్యున్నత పట్ల అత్యున్నతమైన చిత్తశుద్ధితో ఈ బడ్జెట్ని రూపకల్పన చేశాం. तेलंगाना हुकूमत की 6 जमानतों को कानूनी मौक़ूफ़ फराहम करने और बजट में रकूमात फराहम करने का मुतालबा करते हुए BRS के अरकान असम्बली की जानिब से एहतजाज किया गया। BRS अरकान असम्बली ने वर्किंग सदर KT रामाराव की क़यादत में यादगार शहदान गन पार्क पर एहतजाज मुनज़्ज़म किया और प्ले कार्ड्स थामे हुए हुकूमत से मुतालबा किया है कि 6 जमानतों को कानूनी मौक़ूफ़ दिया जाए। BRS अरकान असम्बली अपने मुतालबे की तायीद में नारे भी लगा रहे थे। इन अरकान ने बादशाह गन पार्क से असम्बली तक नारे लगाते हुए पैदल मार्च किया और हुकूमत पर इल्ज़ाम आयद किया कि वह अवाम से किए गए वादों को फरामोश कर चुकी है। इन दावों पर अमल करने के लिए हुकूमत से मुतालबा किया गया और कहा गया है कि तमाम 6 जमानतों को कानूनी मौक़ूफ़ दिया जाना चाहिए। इन अरकान ने अपने
मुजाहिरा के दौरान कांग्रेस के बकायाजात के कार्ड्स थामे रखे थे। ऐवान असम्बली में भी बजट की पेशगी के दौरान बीआरएस अरकान असम्बली ने एहतजाज किया और हुकूमत पर अवाम से किए गए वादों को फरामोश कर देने का इल्ज़ाम आयद किया। అన్ని వర్గాలకు బాకీ పడ్డ మొత్తాన్ని వెంటనే అన్ని వర్గాలకు బాకీ పడ్డ మొత్తాన్ని వెంటనే చట్టబద్ధత వెంటనే మహిళల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి మహిళల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి ఉపతాతల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి మహిళల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి రైతు కూలీల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి కుల వృత్తుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి విద్యార్థుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి ప్రజల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి